స్వామి వామనమూర్తిగా వచ్చి బలి చక్రవర్తిని 3 అడుగులు నేలడిగి త్రివిక్రముడుగా పెరిగిపోయి పాదంతో కొలిసేశాడు భూమి మొత్తం కూడా. అలాంటి స్వామిని మనం పూజించాలి. ఉత్తముడైన వాడు. మనం ఏది అడిగినా కూడా ఆయనకి చేత కాదని అనుకో, మనం ఎలాంటి కోరిక కోరినా తీర్చగల స్వామి అయినా అలాంటి ఉత్తముడైన స్వామిని పూజించాలి. అలా పూజిస్తే మనకి ఏమొస్తుంది? ఈ వ్రతం చేస్తే ఏమరుగుద్ది అంటే, ఈ వ్రతం చేసిన వాళ్ళకే కాకుండా ఊరి వాళ్ళందరికీ కూడా ఫలితం వస్తుంది. ఎలాగూ ఎక్కడైతే ఈ వ్రతం జరుగుతుందో అక్కడ ఈతి బాధలు ఉండవు. ఈతి బాధలు అంటే అతివృష్టి, అనావృష్టి అలాంటి బాధలు ఏమి ఉండవు. సకాలంలో వర్షాలు పడతాయి. సకాలంలో వర్షాలు పడతాం అంటే ఏంటి? 9 రోజుల తర్వాత ఒక వర్షం పడాలి, 9 రోజుల తర్వాత ఒక వర్షం పడాలి. అట్లా నెలకు 3 వర్షాలు పడాలి. ఒకేసారి వాళ్ళని గొమ్మిడి చేసి ఒకేసారి ఎండాలని వెళ్ళిపోవడం కాకుండా అలా ఉంటుంది. ఈ వ్రతం చేసిన కాడ ఈ వ్రతం చేసిన వాళ్ళకే కాకుండా ఆ ప్రాంతంలో ప్రజలందరికీ కూడా పాడి పంట సుభిక్షంగా ఉంటుందని మన అమ్మ చెప్పింది. ఈ పాసురానికి ఒక విశిష్టం ఉంది. ఏంటంటే ఈ పాసురం మంగళాశాసన పాసురం. మనం చదువుతున్నాం కదా మంగళాశాసనం చేసినప్పుడు, మన పుట్టినరోజు ఏమన్నా అయితే మంగళాశాసనం చేసే పాసురం ఇది. ఈ పాసురం విశేషం అది. తర్వాత ఈ రోజు నామం ఏంటంటే ఉత్తమన్. మళ్ళీ రేపు పాసురంలో నామం మన అమ్మ మనకి ఇచ్చిన దాకా కూడా ఉత్తమన్ అనే నామాన్ని మననం చేసుకుంటూ ఉందాం. జై శ్రీమన్నారాయణ.